ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో సాయంత్రం వేళలో మనము గురువుల సందేశం తీసుకుంటూ ఉంటున్నాము. ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ మన దగ్గర వాళ్ళ ఒక జ్ఞానాన్ని పంచుకుంటూ ఉన్నారు. అదే రీతిలో ఈరోజు కూడా మనము గురువుల సందేశం వినడానికి రెడీయా అందరూ? ఓవర్ టు రవిశాస్త్రి గారు. రవిశాస్త్రి గారు. హలో, అందరికీ నమస్కారం. ఇప్పుడు గురువుల యొక్క జ్ఞానగంగని తీసుకునే సమయం వచ్చేసింది. కాబట్టి ఈరోజు గురువుగారు నూకల ప్రభాకర్ శర్మ గారు వారు ఏవి ప్లీజ్ ఒకసారి వారు ఏవి వేస్తే మనం స్టార్ట్ చేసుకుందాం. దత్త పరంపరలో అగ్రగామిగా నిలిచిన ప్రముఖ దత్త ప్రచారకులు శ్రీ నూకల ప్రభాకర శర్మ గారు. పూర్వాశ్రమంలో ఆర్టీసీలో ఉన్నత పదవిలో సేవలందించిన ఆయన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ నిర్వహించిన సత్సంగంలో పాల్గొని ఆ సత్సంగం ద్వారా ప్రేరణ చెంది తన ఆధ్యాత్మిక జీవితానికి మార్గాన్ని వేసుకున్నారు. డెబ్బై 75 సంవత్సరాల వయసులో కూడా అద్వితీయమైన ఉత్సాహంతో దేశమంతా తిరుగుతూ వేలాది ఉపన్యాసాల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్న మహానుభావుడాయన. దత్తాత్రేయ స్వరూపం, దత్తతత్వం, అవధూత సంప్రదాయం, యోగ రహస్యాలన్నింటినీ తన అనుభవ జ్ఞానంతో సమన్వయించి సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అందిస్తున్నారు. అలాగే దత్తభక్తి, యోగ మార్గం, అవధూత తత్వమనే 3 మహత్తర మార్గాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. ఇలా దత్త సాంప్రదాయం గొప్పతనం, యోగ సంప్రదాయ రహస్యాలు, అవధూత పరంపర వైభవం లాంటి వాటిని ప్రజలకు అందిస్తున్న మహానుభావుడు, ఆధ్యాత్మిక మార్గదర్శి, భక్తి జ్ఞాన ప్రబోధకుడు నూకల ప్రభాకర శర్మ గారిని మనమందరం సాదరంగా వేదికపైకి ఆహ్వానిద్దాం. ఒక్కసారి గురువులను ఆహ్వానించుకునేటప్పుడు మనం ఏం చేయాలి? లేచి నిలబడి క్లాప్స్ చేసుకుంటూ అయిపోయింది చేసేసింది. నూకల ప్రభాకర్ శర్మ గారు వారు పూర్వం ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పనిచేశారు. అప్పుడు 1999వ సంవత్సరంలోనే పత్రిజీ గారితో వారికి పరిచయం ఉంది. అప్పుడు కర్నూలులో ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు వీరు మహబూబ్ నగర్ ఎండీగా ఉన్నప్పుడు వెళ్ళి వీరికి అర్జీ పెట్టడం జరిగింది. అప్పుడు పరిచయం వారికి. అలా పరిచయమైన వారు ఆ తదనంతరం పిఎంసిలో నేను చేసినటువంటి ఇంటర్వ్యూ ద్వారా పిఎంసికి పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఎన్నో ఉపన్యాసాలు పిఎంసిలో ఇవ్వటం, ఋషి పరంపర గురించి ఇవ్వటం జరిగింది. అలాగే ఎన్నో టీవీల్లో వారి యొక్క దత్త పరంపరకు సంబంధించిన ఉపన్యాసాలు మనకు అద్భుతంగా లభిస్తూ ఉంటాయి. ఒక పక్క యోగం గురించి, దత్త పరంపర గురించి, శ్రీ విద్య గురించి, దత్తాత్రేయుడు ఎట్లా గురువయ్యాడు, ఈ అన్నిటికనే విషయాల గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు వారు శ్వాస గురించి, యోగం గురించి, అలాగే దత్తాత్రేయుడు ఎట్లా యోగానికి గురువయ్యాడు అనే విషయాల గురించి ఈరోజు వివరించడానికి మన దగ్గరికి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం వారికి. అలాగే వారి యొక్క ధర్మపత్ని బాలా త్రిపుర సుందరి గారు వచ్చారు. వారిని కూడా సాధారణంగా స్టేజీ మీదకి ఆహ్వానించుకుందాం. రండమ్మా. అలాగే మనకి ఈరోజు మరొక గురువు గారు వచ్చారు. వారు రాజరాజేశ్వరానంద గారు. వారు పూర్వాశ్రమంలో గవర్నమెంట్లో పనిచేసి
అయినప్పటికీ ఆధ్యాత్మికంగా గత 40 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా సంఘంలో సేవలు అందిస్తున్నారు. వారు ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతులు, సాధనలో ఎంతో ఉన్నతమైన జ్ఞానాన్ని, స్వరయోగాన్ని అభ్యసించినటువంటి మహానుభావులు. కాబట్టి వారు కూడా మన మధ్యలో ఉండటం మన అదృష్టం. వారిని కూడా సాధారణంగా మనం స్టేజ్ మీదకి ఒక్కసారి లేచి మరొకసారి ఆహ్వానించుకుందాం. ఈరోజు మన భాగ్యం వారు కూడా మన చెంత ఉండటం, యాదృచ్ఛికంగా వారు కూడా రావటం జరిగింది. కాబట్టి అట్లాంటి మహాగురువుల్ని మనం ఆహ్వానించుకొని సత్కరించుకోవడం మన అదృష్టం. వారి యొక్క జ్ఞానాన్ని ఇప్పుడు తీసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. అస్మద్గురు శ్రీ పూర్ణానందనాథ స్వామియే నమో నమః. శ్రీ పరమగురు స్వప్రకాశానంద తీర్థావధూతాయే నమో నమః. శ్రీ పరమేశ్వరు కళ్యాణానంద తీర్థావధూతాయ నమో నమః. శ్రీ పరమేశ్వరు దత్తావధూతాయ నమో నమః. శ్రీ 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 పరమాచార్య చంద్రశేఖరన్ సరస్వతి స్వామికి జై. శ్రీ మహావతార్ బాబాజీకి జై. రామలా ప్రభుజీ మహారాజ్కి జై. అవధూత్ దత్ మహారాజ్కి జై. నేమాన్ సుబ్బారావు పంతుల గురుభ్యో నమో నమః. అవధూత్ చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త. బ్రహ్మశ్రీ సహరస్వరూపమఖిలం లింగం జగద్వ్యాపకం సత్యం జ్ఞానం అనంతమక్షరమజం శాంతం బహిర్వ్యాపకం స్వచ్ఛందం సగుణాశ్రితం సదమలం విశ్వేశ్వరం శాశ్వతం వందేహం గురుపూర్ణబోధమనిశం శ్రీదత్తయోగీశ్వరం. శ్రీపాద శ్రీవల్లభాఖ్య శ్రీ నృసింహ సరస్వతి స్వామి సమర్థస్వరూప శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమ. అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త. ఈ పత్రిజీ ధ్యానయాగం దీనికి వచ్చినటువంటి ఇన్ని వేల మంది సాధకులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలులు దత్తాశీర్వాదంతో ఇటువంటి అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో ప్రసంగించే అవకాశాన్ని నాకు అందించిన వారు మన మారెళ్ళ రవిశాస్త్రి గారు. నన్ను అడిగారు 21, 22 తేదీలో మీరేం చేయగలరా అంటే నేను శనివారం అయితే 27వ తారీఖు చేస్తానని చెప్పాను. నాకు ఈ కార్యక్రమాన్ని వారు చెయ్యమని చెప్పి దత్తయోగం గురించి మాట్లాడమని చెప్పారు. చిత్రం ఏంటంటే ఇది పత్రిజీ వారి మహాపిరమిడ్ ఆవరణలో ఇంతమంది పిరమిడ్ ధ్యాన సాధకుల యొక్క సామీప్యంలో ఈ కార్యక్రమం చేయడం అంటే నాకు చాలా సంతోషకరమైన విషయం అనిపించింది. ఎందుకంటే నేను మహబూబ్నగర్ డిపో మేనేజర్గా 1998, 2001 వరకు పనిచేసినప్పుడు 1999లో కర్నూలు ధ్యాన మహాయజ్ఞం, బహుశా అదే మొదటిది అనుకుంటాను, అది చేసే సంకల్పం వారు ప్రారంభించినప్పుడు నాకు చెప్పారు, నా ఆఫీసులో పనిచేసేటువంటి హెడ్ క్లర్క్ ఆయన కూడా ఈ పత్రిజీ వారి యొక్క ఈ పిరమిడ్ ధ్యానంలో ఆయన సాధకుడు. ఆయన నాకు చెప్పాడు, పత్రిజీ గారు వచ్చారండి, సుభాష్ పత్రి గారు అని. అంటే ఎవరన్నానంటే ఇలా పిరమిడ్ ధ్యానం అండి ఆయన దాని గురించి చెప్పాడు. రమ్మనమన్నాను, వచ్చారు. ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు వచ్చారు. నన్ను ఒక ఇన్విటేషన్ ఇచ్చి ఆయన ఏం చెప్పారంటే, మహబూబ్నగర్ జిల్లా నుంచి మాకు చాలామంది సాధకులు వస్తారండి, కర్నూలులో పెడుతున్నాము, మీ కర్నూలు 1, 2 బస్సులున్నా సరిపోవు కాబట్టి వీలైతే కొంచెం అదనపు బస్సులు ఏర్పాటు చేయండి అవసరాన్ని బట్టి అని చెప్పారు.
చాలా సంతోషం అనిపించింది. అంత పెద్ద ఆయన్ని చూడడం, దర్శనం చేసుకోవడం నాకు ఆనందం అనిపించింది. సరే, అప్పట్లో అక్కడ ఉన్నటువంటి వెంటనే ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డు కూడా ఏర్పాటు చేసి ఎవరెవరు వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అదనంగా బస్సులు ఏర్పాటు చేయడానికి దానికి కూడా నేను ఆ రోజు ప్రయత్నం చేయడం జరిగింది. ఆ విధంగా వారితో ప్రారంభమైన చిరు పరిచయం మరి అది దైవ సంకల్పం ఎట్లా ఉంటుందంటే 2019-20 ఆ ప్రాంతంలో వారి ఛానల్లో, పిఎంసి ఛానల్లో దత్తాత్రేయ గురుదర్శనం అనేటువంటి దత్తస్వామి యొక్క 24 గురువుల గురించి 20 ఎపిసోడ్లు నన్ను చెప్పమంటే 20 ఎపిసోడ్లు చెప్పాను. కానీ తర్వాత ఇంక అక్కడి నుంచి కంటిన్యూషన్ మొదలుపెట్టి వందే ఋషి పరంపరం అనేటువంటి పేరుతో ఒక 25 మంది ఋషుల యొక్క జీవిత చరిత్ర, వారి జాతికి చేసిన సేవ, వారు చూపించిన మార్గదర్శకత్వాన్ని కూడా తెలియజేస్తూ ఒక 110 ఎపిసోడ్ల వరకు కూడా చెప్పడం జరిగింది. అలాగే శ్రీరామనవమికి రామం భజే శ్యామం అనే కార్యక్రమం చేస్తూ ఉండగానే మన రవిశాస్త్రి గారు గురు సాంగత్యంలో నా ఇంటర్వ్యూ కూడా తీసుకొని ప్రసారం చేయడం జరిగింది. ఈ విధంగా పిరమిడ్ ఛానల్ తోటి రవిశాస్త్రి గారితోటి నాకు చక్కటి అనుబంధం కుదిరింది. ఇట్లాగా వారితో అనుబంధాన్ని ఒక్కసారి మళ్ళీ మీ అందరికీ కూడా నెమరు వేసుకునేటువంటి అవకాశం నాకు ఇవాళ రావడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక మన సబ్జెక్ట్లోకి వస్తే, ఇది యోగానికి సంబంధించినటువంటిది. యోగము ఇప్పుడు భక్తి జ్ఞాన యోగ వైరాగ్యాలు అనేటువంటివి 4 మార్గాలు మోక్షానికి మనం చూపిస్తారు భగవద్గీతలో భగవంతుడు. యోగ మార్గము, యోగం అనగానే ఇజంతే ఇది యోగ అని చెప్తారు. ఏదైతే ఒకదానితో ఒకటి కలవడాన్ని యోగం అంటారు. ఆ ఒకదానితో ఒకటి అంటే ఏమిటి అనేది చాలా ముఖ్యంగా మనం తీసుకోవాలి. ఏదో 2 చేతులు కలిసినంత మాత్రం యోగం కాదు. అది ఏమిటి యోగం అంటే దానికి సరైనటువంటి నిర్వచనము, నీలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మతో అనుసంధానం అవడమే యోగము. అంటే ఆత్మ పరమాత్మల అనుసంధానమే దాని యోగము అంటారు. ఇది చేయడానికి ఎన్ని విధాలైన మార్గాలు ఉన్నాయి. ఎట్లా అనుసంధానం అవ్వాలి అంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నువ్వెవరో తెలుసుకోవాలి. మనం చాలామంది ఏ గురువు దగ్గరికి వెళ్ళినా కూడా సాధారణంగా వాళ్ళు ఏం చెప్తారంటే, ముందు నువ్వెవరో తెలుసుకో, నీ లోపల చూసుకో, బయటగా చూడడం అంటారు. ఏమిటి లోపల చూడమంటారేంటి, బయట కాదంటారేంటి అని కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతాం. అయితే వీటన్నింటికీ ఏంటంటే మూలం ఏంటంటే, మనం బయట లోపల భగవంతుడిని పెట్టుకొని మొత్తం అంతా తిరుగుతున్నాం దేవుడి కోసం, ఎక్కడున్నాడని వెతుక్కుంటూ. అది కాదబ్బాయి, అట్లా కాదు. ముందు నిన్ను నువ్వు లోపల నువ్వు చూసుకున్నట్లయితే, అది తెలుసుకున్నట్లయితే, అప్పుడు నువ్వు బయట ఉన్న భగవంతుడు ఆటోమేటిక్గా నిన్ను దగ్గరికి తీసుకుంటాడు. అదే యోగం. ఆ యోగాన్ని ఏ విధంగా అనుసరించాలి, ఏ విధంగా ఆ స్థాయిని అందుకోవాలి, అది చెప్పడమే గురువు యొక్క ఆయనకి కర్తవ్యం. అదే గురువు యొక్క కర్తవ్యం. శిష్యుణ్ణి, తన నమ్ముకున్న శిష్యుణ్ణి సరైన దిశానిర్దేశం చేస్తూ మోక్షపథంలో నడిపించడం. ముందు తానెవరో తెలుసుకునేలా చేసి, తనంతటి వాడిగా చేసి మోక్షపథంలో నడిపించడమే గురువు యొక్క కర్తవ్యం. మన అదృష్టవశాత్తు పత్రిజీ మహారాజ్ చేసింది అది. లేకపోతే ఇన్ని వేల మంది సాధకులు, ఇన్ని లక్షల మంది ఆయన శిష్యగణం, ఆయన ఫాలోయర్స్, ట్రైనర్స్, మాస్టర్స్, ఇందులో ఈ పిరమిడ్ ధ్యానంలో ఉండే మాస్టర్స్ ఎన్ని వేల మంది ఉన్నారో తెలియదు. ఇక్కడ నేను రవిశాస్త్రి గారు వచ్చి అంతా తిరుగుతుంటే ఈ స్టాల్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడే ఇసగరిస్తే రాలంత జనం. అంటే ఎందుకు వస్తారు వీళ్ళందరూ? ఇదేమైనా సినిమా యాక్టర్లు వచ్చి డ్యాన్స్ కాదు ఇది, లేకపోతే ఇక్కడ నాటకాలు, సంగీత కచేరీ జరగటంలే. కానీ ఇక్కడ జరుగుతోంది, ఏమిటి జరుగుతోంది? చక్కటి బోధ, విజ్ఞానాన్ని అందించేటువంటి
ఒక చక్కటి వేదిక జరుగుతూ ఉంటే జ్ఞానాన్ని అందుకోవడం కోసం వచ్చేటువంటి వాళ్ళందరూ సాధకులే. ఇక్కడ చిత్రం ఏమిటంటే మరి ఎట్లా ఈ జ్ఞానాన్ని అందుకోవడం ఎట్లా, ఈ పరంపరలో అడుగు పెట్టడం ఎట్లా, అసలు యోగం అంటే ఏమిటి, యోగంలో ఎన్ని రకాలు ఉన్నాయి, యోగానికి ఆది ఎవరు, ఇది ఇక్కడ ప్రశ్న. నేను ఇందాక ఒక శ్లోకం చదివాను మొట్టమొదటి దత్తస్వామి మీద, వందేహం గురు పూర్ణబోధమనిశం శ్రీదత్త యోగీశ్వరం అని. అంటే దత్తస్వామి యోగీశ్వరుడు, యోగీశ్వరేశ్వరుడు. ఈ విషయం రుద్రయామణ తంత్రంలో కూడా పరమశివుడు చెప్తాడు స్వయంగా, కదా భోగి కదా యోగి కదా నగ్న పిశాచవత్ అని. ఒకప్పుడు భోగే ఉంటాడు, ఒకప్పుడు మహాయోగిగా ఉంటాడు దత్తస్వామి. ఆయన యోగి, యోగీశ్వరేశ్వరుడు అనే విషయం మనకి పరమశివుడు రుద్రయామణ తంత్రంలో చెప్పినట్టుగా ఆ తంత్రం చెప్తూ ఉంటుంది. ఏమిటి దత్తస్వామి ఇచ్చిన యోగము అంటే ఆయన ఇచ్చింది క్రియాయోగము. ఈ క్రియాయోగాన్ని దత్త క్రియాయోగము మొట్టమొదట ఆయన సూర్యుడికి, తదుపరి ఆయన కుమారుడు విభస్వంతుడికి, అలా పరంపరగా వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ దత్తస్వామియే ప్రహ్లాదుడికి, కార్తవీర్యార్జునుడికి, పరశురాముడికి, అలర్కుడికి, యదుమహారాజుకి ఇత్యాదిగా అనేక మందికి స్వామి బోధన చేయడం జరిగింది యోగాన్ని. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయనే బోధించారు. అక్కడి నుంచి అగస్త్యుల వారికి, తద్వారా మహావతార్ బాబాజీ వారికి వచ్చినటువంటి క్రియాయోగము అక్కడి నుంచి విస్తారంగా విస్తరించి అనేక శాఖానుశాఖలుగా అనేక వేల మందికి, లక్షల మందికి ఇవాళ ఈ యోగ ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. ఇది యోగము యొక్క ప్రాథమిక స్థితి. ఎప్పటివాడి దత్తుడు? సృష్టి ముందు సుమారుగా ఒక 200-300 కోట్ల సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ప్రథమ ఈ సృష్టిలో ప్రప్రథమ కృతయుగంలో పూర్ణ పరబ్రహ్మతత్వమైనటువంటి నిరాకార పరబ్రహ్మము అత్రి మహర్షి అనసూయల యొక్క తపఫలితంగా వాళ్ళు ఒకటి కోరుకున్నారు, రాబోయేటువంటి అనేక వేల యుగాల్లో ధర్మము లుప్తమైపోతున్నప్పుడు, ధర్మగ్లాని జరిగినప్పుడు ఆ ధర్మాన్ని తిరిగి నిలబెట్టడం కోసం నువ్వు గురుస్వరూపంగా అవతరించవయ్యా అన్నారు. మామూలుగా అధర్మం అంటే ఏదో గత యుగాల్లో రాక్షసులు ఉంటే కొందరు రాక్షసుల్ని కనుక వాళ్ళు చంపేస్తే అక్కడ సెట్ అయిపోయింది, ధర్మం నిలబడేది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. చెప్పాడు పరమాత్మ, ఎప్పుడైతే ధర్మగ్లాని జరుగుతుందో అక్కడ ప్రతి యుగంలో అవతరిస్తూనే ఉంటాను అని. కానీ దత్తస్వామి ఈ పూర్ణ పరబ్రహ్మతత్వమైనటువంటి పరమాత్మ ఆయన ఆయుధాన్ని ఎంచుకోలేదు, జ్ఞానాన్ని ఎంచుకున్నాడు. ఆయన ఎంచుకొని నిరాకార పరబ్రహ్మము సాకార గురు బ్రహ్మముగా అవతరించింది కొన్ని కోట్లాది సంవత్సరాల క్రితం. అక్కడి నుంచి అనేక మంది శిష్యులు, ప్రత్యక్ష శిష్యులు, పరోక్ష శిష్యులతో ఈ విధంగా శాఖోపశాఖలుగా అది వేరే శాఖోపశాఖలుగా విస్తరిస్తున్నటువంటి ఈ గురు పరంపర ఈ విధంగా అనేకమైన శాఖలు, అనేకమైన యోగములు, అనేకమైన పద్ధతులు. కానీ ఒక్క విషయము, దత్తాంశ లేకుండా గురువు కాలేడు, దత్తాంశ లేకుండా సిద్ధపురుషుడు కాలేడు. కాబట్టి ప్రతి గురువు కూడా దత్తాంశ సంభూతుడే. అటువంటి వాళ్ళల్లో మనం ఇన్ని లక్షల మందిని నడిపిస్తున్నటువంటి పత్రిజీ మహారాజు వారు ఖచ్చితంగా దత్తాంశ సంభూతుడే. ఆయన దత్తుడు కాకపోతే గురువు కాలేడు. ఇక ఈ యోగం అంటే ఏమిటి? అష్టాంగ యోగము అని పెట్టారు. యోగంలో 8 విభాగాలు ఉంటాయి. మీ అందరికీ నేను ప్రత్యేకంగా విడివిడిగా అన్నీ చెప్పనక్కర్లేదు, ఎందుకంటే అందరూ ఇందులో నిష్ణాతులే. దీంట్లో పత్రిజీ ఇచ్చినటువంటి ఈ పిరమిడ్ ధ్యానంలో కూడా అష్టాంగ యోగం ఉంది. అయితే ఇందులో ముఖ్యమైనది ఏమిటంటే శ్వాస. మొదట్లో దాన్ని ఊపిరి అంటాం. ఊపిరి నిలబడితే పుట్టాడు అంటాం, ఊపిరి బలపడితే పోయాడు అంటాం. అయితే కదా, ఈ 2 ఊపిరిల మధ్యనే
మానవ జీవితం అంతా కూడా నిలబడి ఉంది. ఎప్పుడు ఊపిరి వస్తుంది జీవికి? పుట్టిన 10వ సెకండ్లో ఊపిరి పీల్చుకోవడం మొదలు పెడతాడు. ఎప్పుడు ఆగిపోతుంది అది మనకు తెలియదు. అది ఆ నూనె రాసిన రాతను బట్టి, ఆయు పరిమాణాన్ని బట్టి ఆగిపోతుంది. ఈ మధ్యలో జరిగేదంతా కూడా జీవితం. ఊపిరిని ఊపిరిగానే చూసినట్లయితే, ఇది ఊపిరే కదా అనుకుంటే వాడు చరిత్రలో కలిసిపోతాడు. కానీ ఇది ఊపిరి కాదు, ఇది శ్వాస. దీనికి ఉచ్ఛ్వాస నిశ్వాస అని 2 రకాలు ఉన్నాయి. దీనికి అపారమైన శాస్త్రం ఉంది. దీన్ని మనం పాటించాలి, దీన్ని మనం గమనించాలి. తద్వారా అందులో వచ్చే అద్భుతమైన ఫలితాలు అందుకోవాలి అని జిజ్ఞాస ఉన్నటువంటి ముముక్షువు చరిత్రలో నిలిచిపోతాడు. అయితే ఈ శ్వాసని ఏ విధంగా మార్చుకోవాలి, ఏ విధంగా బలపరుచుకోవాలి, ఏమిటి ఇందులో యోగంలోని విశేషం ఏమిటి అనగానే మనకు చాలామంది యోగులు ఉన్నారు. మహేష్ యోగి వారిది ట్రాన్స్డెన్షనల్ మెడిటేషన్, భావాతీత ధ్యానము. ముఖ్యంగా ఇందులో ప్రాణాయామము, ధ్యానము, సమాధి స్థితి, ధారణ, ప్రత్యాహారం ఇవన్నీ ఉన్నాయి కదా. ముందు అసలు ప్రాణాయామము, ధ్యానము, ధ్యాన స్థితి. అలాగే రవిశంకర్ గురూజీది ఆయనదొక ధ్యాన స్థితి. అలాగే మాతాజీ నిర్మలాదేవిది, ఆవిడది సహజయోగిని, కుండలిని యోగిని, ఆవిడది ఒక రకమైన యోగము. అలాగే కాకాజీ గురువు గారిది, బిక్షుమయ్య గురువు గారిది. ఇలా రకరకాల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానాన్ని వాళ్ళు యోగాన్ని ఒక క్రమబద్ధీకరిస్తూ ఒక పద్ధతిలో వెళుతూ ఉన్నారు. అనేక మంది శిష్యులు ఫాలోయర్స్ ఉన్నారు మనకి. అలాగే జగ్గి వాసుదేవ్ గారిది ఆయన ఒక యోగము, ఓషో ఆయనది ఒక యోగము. అయితే ఇందులో వీటన్నింటిలో కూడా ఈ ప్రాణాయామ స్థితిని పట్టుకొని ఈ చక్ర అన్నింటినీ వీటిని ఒక్కొక్క దాన్ని కుండల్ని సాధించి, కుండల్ని శక్తిని నిద్రలేపి దీని పైకి తీసుకువచ్చి ఆ మధ్యలో జరిగే నానా రకాలంటే తట్టుకోలేనంత శక్తిని భరించలేనంత గందరగోళాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఖచ్చితమైన నిష్ణాతుడైనటువంటి గురువు దగ్గర మాత్రమే చేయాల్సి ఉంటుంది. అది ఇవన్నీ గమనించారు పత్రిజీ. గమనించి ఏం చేశారండి, ఇవేమి అక్కర్లేదు, హాయిగా నువ్వు శ్వాసని బంధించక్కర్లేదు, నీ శ్వాసని కుంభించక్కర్లేదు, ఏమీ చెయ్యొద్దు. శ్వాస ఎలా వెళ్తుందో నువ్వు గమనించు చాలు. శ్వాస మీద ధ్యాస సరిపోతుంది. వెరీ వెరీ సింప్లిఫైడ్ యోగా, వెరీ వెరీ సింప్లిఫైడ్. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు అక్కడ మామూలుగా యోగాభ్యాసం యోగం చేయాలంటే, ధ్యానం చేయాలంటే అనేకమైన సూత్రాలు ఉన్నాయి, పతంజలి సూత్రాలు, వాటి అన్నింటినీ పాటించాలి. అనేక రకాలైనటువంటి ఆసనాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి విధానాలు శరీరంతో చేయవలసినవి, మనసుతో చేయవలసినవి ఉన్నాయి. ఇవన్నీ అక్కర్లేదు. అది చేయాలంటే ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునే అక్షరాస్యత ఉండాలి, దానికి తగ్గ శక్తి ఉండాలి, దానికి తగ్గ వయస్సు ఉండాలి, దానికి తగ్గ బుద్ధి ఉండాలి, మనస్సు ఉండాలి, దానికి తగ్గ గురువు ఉండాలి, దానికి తగినటువంటి ఆర్థిక స్థితి ఉండాలి. ఇవేమీ అక్కర్లేదు. అందరూ యోగం చేసుకోండి, అందరూ కూడా సాధన చేయండి, అందరూ దాని ఫలితాలు అందుకోండి అని చెప్పి పత్రిజీ మహారాజు గారు ఏం చేశారు, కేవలం శ్వాసని గమనించండి చాలు. గమనించినట్లయితే అదే తర్వాత మిమ్మల్ని గమనించడం మొదలు పెడుతుంది అని చెప్పారు. ఎందుకంటే శ్వాస అనేది అది కేవలము ఊపిరి కాదు, అది మన నియంత్రణలో లేదు. జీవికి నియంత్రణలో లేనివి రెండే, ఒకటి శ్వాస, 2 గుండెలయ, గుండె చప్పుడు. ఈ 2 మన చేతుల్లో లేవు. కానీ శ్వాసని గమనించడం ద్వారా నియంత్రించవచ్చు. దీని మీద మన రవిశాస్త్రి గారు చక్కటి పుస్తకాన్ని రాశారు, శ్వాస దాని పేరు. ఆ పుస్తకం పేరే శ్వాస. నేను దాన్ని మొన్న పంపిస్తే చదవడం మొదలుపెట్టా. అది హడావిడిగా చదివే పుస్తకం కాదు, నాకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ రవిశాస్త్రి గారు ఉన్నారని చెప్పి నేను గొప్పగా మాట్లాడక్కర్లే, ఆయనతో చాలాసార్లు మాట్లాడే విషయం మీద.
అందులో శ్వాసని గనక గమనిస్తూ, శ్వాసని గనక మనం అదుపులో పెట్టుకోగలిగినట్లయితే, శ్వాసను బలోపేతం చేయగలిగినట్లయితే, ఒకటి ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, బుద్ధి వికసిస్తుంది, మేధస్సు పెరుగుతుంది, శరీరం చాలా వృద్ధాప్యాన్ని నివారించుకోవచ్చు, వృద్ధాప్య లక్షణాలు నివారించుకోవచ్చు, ఏ విధమైనటువంటి రోగాలు లేకుండా బతకొచ్చు, ఎన్నో విషయాలు. అంతేకాకుండా అందులో శ్వాసలో ఉండే విధానాలు ఏమిటి, ఎడ పింగళ సుష్మనాడి ఏ విధంగా పనిచేస్తాయి, వాటిని ఏ విధంగా మనం వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు, అదేవిధంగా షట్చక్రములు ఏ విధంగా మనం శుద్ధి చేసుకోవచ్చు, ఏ విధంగా వాటిని ఆ శక్తిని మనం ఉపయోగించుకోవచ్చు, అదేవిధంగా పంచభూతములు ఏ విధంగా మనం సరిగ్గా వాటిని అనుసంధానం చేసుకోవచ్చు. ఒకటా రెండా విషయాలు అలాగే నాడులు 72 నాడులు ఉంటాయి. ఎన్ని నాడులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ నాడి పనిచేస్తుంది, ఏ నాడి మీద ఏ విధమైనటువంటి ఒత్తిడి ఇస్తే ఏ విధమైనటువంటి ఫలితం అనుభవించవచ్చు, ఎన్ని విషయాలు 7 చాప్టర్లు చూస్తుంటే నిజంగా చాలా అవి అర్థం కాదా ఎవరికి అంటే అందరికీ అర్థమయ్యే భాష. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని వేల మంది సాధకులు కూడా అర్థమయ్యేటువంటి భాషలో ఆయన పుస్తకాలు చాప్టర్లు పేజీలు రాయలే, ఒక్కొక్క విషయాన్ని 5-6 పాయింట్లో రాశారు చాలు. ఆ పాయింట్ పట్టుకుంటే మనం చాలా మట్టుకు సాధనలో ముందుకు వెళ్ళవచ్చు. అంత అద్భుతమైన పుస్తకం రాశారు ఆయన. చాలా సంతోషం అనిపించింది. అంటే శ్వాస గురించి తెలుసుకోవాలి అంటే ఇంత విస్తృత ప్రమాణంలో వచ్చినటువంటి పుస్తకాన్ని నేను ఇప్పటివరకు చూడలేదు. అంటే సులభ శైలిలో చాలా పుస్తకాలు యోగశాస్త్రం మీద దాని మీద ఉన్నాయి, కానీ ఇంత సులభ శైలిలో ఇంత విస్తృతంగా ఇంత సూటిగా మనస్సుకు నాటుకొని పోయే విధంగా, అయ్యో ఇందులో ఉంది ఇది అర్థం కాలేదే అనేటువంటి ఇబ్బంది పడకుండా ప్రతిదీ అర్థమయ్యేలాగా ఆ పాటి సాధన వాళ్ళకి అర్థమైపోతుంది. అంత చక్కటి పుస్తకం ఆయన అందించడం జరిగింది. అది నిజంగా అది దైవ సంకల్పం నేను అనుకుంటున్నాను. ఎక్కడ సేకరించారో అంత ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. అంత అద్భుతంగా సేకరించి ఆయన ఆ పుస్తకాన్ని అందించారు. చాలా సంతోషం అనిపించింది. ఇక ఈ శ్వాస దీన్ని గమనించినప్పుడు దీనికి పిరమిడ్ ధ్యానము అనేటువంటి పేరు పెట్టారు. పిరమిడ్ని ఎందుకు ఎంచుకున్నారు, ఇది మరొక ముఖ్య విషయం. నేను బాగా ఆలోచించాను దీని మీద. ఇప్పుడు నేను పిరమిడ్ చూసి వచ్చాను. అక్కడ బిందు రూపం ఉంది పైన. పిరమిడ్ అంటే మేరు. మేరు ఎక్కడుంటుందండి? అమ్మవారి దగ్గర ఉంటుంది మేరు. శ్రీచక్రాన్ని మనం మేరు అని చెప్పి పిలుస్తాం, అక్కడే పూజ చేస్తాం. అక్కడ బిందు రూపంలో అమ్మవారు ఉంటుంది. అదే మేరు, అదే శ్రీచక్రాన్ని మా దత్త సాంప్రదాయంలో బిందు రూపంలో దత్తాత్రేయుడు ఉంటారని చెప్తాం. శ్రీ విద్యార్ణవ తంత్రంలో కూడా అదే చాలా స్పష్టంగా చెప్పబడింది. ఎందుకంటే అమ్మవారికి దత్తాత్రేయుడి ఇద్దరిది కూడా అభేద రూపము. అటువంటి మేరువు అక్కడి నుంచి ఏం చేస్తుంది, అక్కడ సాధకుడు కూర్చొని ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు నిన్న మనం ఒక అద్భుతమైన ప్రసంగం విన్నాం పార్థసారథి గారిది. ఆయన ఒక మాట చెప్పారు, మీరు అక్కడ వచ్చిన వాళ్ళందరూ బహుశా నిన్న కూడా ఉండి ఉంటారు. మీకు జీవుడు అంటే పరమాత్మలో ఉండేటి ఒకానొక్క చిన్న కణం, చిన్న అణుమాత్రంలో పరమాణు మాత్రంలో ఉన్నటువంటి ఒక జీవుడు ఎలా ప్రవేశిస్తాడు అంటే బ్రహ్మరంధ్రము ద్వారా ప్రవేశిస్తాడు నేను చెప్పారు. నేను ప్రతిరోజు ఈ కార్యక్రమాలను చూస్తున్నాను. నేను ప్రతి గురువు చెప్పేటువంటి కార్యక్రమం నేను చాలా శ్రద్ధగా చూస్తున్నాను నేను. అంటే జీవుడు ప్రవేశించినటువంటి ఈ బ్రహ్మరంధ్రము తిరిగి జీవుడు బ్రహ్మరంధ్రంలో బయటికి వెళ్ళినప్పుడే పరమాత్మలో లయమవుతాడు. అది జరగాలి అంటే నువ్వు నీలో ఉండేటువంటి ఆత్మ విశ్వశక్తితో అనుసంధానం అవ్వాల్సి ఉంటుంది. అది ఏ విధంగా జరుగుతుంది? ధ్యాన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు పైన బిందు రూపంలో ఉన్నటువంటి పరతత్వం యొక్క శక్తి మొత్తం నలుమూలలో సమానంగా ప్రసరించినప్పుడు అందులో ఉండే అందరు సాధకులకి కూడా
ఆ అనుభవం కలుగుతుంది, ఆ శక్తి ప్రసరణం జరుగుతుంది. కాబట్టే పిరమిడ్ ఎంచుకున్నారు పత్రిజీ మహారాజ్. అందువల్ల పిరమిడ్ ధ్యానము సులభమైనటువంటి, లేకపోతే ఇప్పుడు ఇక్కడ వచ్చిన అందరూ కూడా గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదు కదా. అనేక గ్రామాల నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. కర్ణాటక నుంచి వచ్చారు, ఆంధ్ర నుంచి, ఉత్తరాంధ్ర నుంచి వచ్చారు, డీప్ తెలంగాణ నుంచి వచ్చారు, అనేక చోట్ల నుంచి వచ్చారు. ఇక్కడ అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాదు కదండి, సామాన్యులే కదా అందరూ కూడా. మరి ఇంతమంది ఈ ధ్యానాన్ని అనుసరిస్తున్నారు అంటే ఆ ధ్యానంలో ఉండేటువంటి ఆ ప్రక్రియలో వారు తయారు చేసినటువంటి ఆ సూత్రంలో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో ఇప్పుడు మనందరం అర్థమవుతుంది మనకి. తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే, ఈ మధ్యన నేను చదివాను, ఈ యోగులందరిది మనకి 7 డైమెన్షన్ వరల్డ్ అంటాం దీన్ని. 7 డైమెన్షన్స్ ఉంటాయి యోగ శాస్త్రం ప్రకారము. 1, 2 అంటే స్వర్గము, నరకము అనుకుంటారు. 3 బ్రహ్మలోకం అంటారు. 4 ఒక సెలెస్టియల్ వరల్డ్ అని చెప్పి ఒక వరల్డ్ ఉంది, సెలెస్టియల్ వరల్డ్ అంటారు దాన్ని. ఈ యోగులు యోగ సాధన చేసి గురువులుగా ఉండి అనేక మంది శిష్యులు తయారు చేసి ఉన్నటువంటి మహాయోగులందరూ కూడా దేహత్యాగము చేసిన తరువాత, దేహత్యాగం అంటే దేహమే పోతుంది, దేహి పోవటం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ దేహి అనేటువంటి గురువు ఎక్కడుంటాడంటే ఆ సెలెస్టియల్ వరల్డ్లో ఉంటారు, 4th డైమెన్షన్లో ఉంటారు. వాళ్ళు నిరంతరము శిష్యుల్ని కనిపెట్టి చూస్తూ ఉంటారు. అవసరమైతే సమయానికి ఏ స్వప్నంలో దర్శనం ఇచ్చి నిన్ను కరెక్ట్ చేస్తూ ఉంటారు. మీలో చాలామందికి అనుభవం ఉండొచ్చు బహుశా ఈ విషయం. అందుకే ఈ ప్రాంగణంలో ఇప్పుడు మనందరినీ కూడా పత్రి మహారాజ్ చూస్తున్నారు. ఆ విషయం నేను చాలా స్పష్టంగా చెప్పగలను. ఈ ధ్యాన స్థితిలో దీని గురించి చెప్పేటప్పుడు మరి దత్తాత్రేయ స్వామికి యోగముక్క ఏమిటండి, ఈ రెండింటికి ఉన్న సంబంధం ఏమిటండి అని మాట్లాడాలి. ఏమిటండి అంటే నేను ముందే చెప్పా, మొట్టమొదట నేను చెప్పినప్పుడే దత్తస్వామి స్వయంగా యోగేశ్వరేశ్వరుడు, యోగమునకు మూలము దత్తుడే. కోట్లాది సంవత్సరాల క్రితము యోగ ప్రక్రియను తీసుకుంటే అక్కడి నుంచి ఒక్కొక్కరి ద్వారా వచ్చి మనకి మహావతార బాబాజీ వారి క్రియాయోగం వరకు వచ్చి అక్కడి నుంచి అందరికీ కూడా యోగం ఇది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా క్రియాయోగమే చెప్పాడు ఆయన. ఈ క్రియాయోగం శ్రీకృష్ణుడు అంటే ఎవరు? దత్తస్వామి. ఇద్దరిది అభేద రూపము, ఆయన యొక్క అంశే, ఆయన యొక్క అవతారమే శ్రీకృష్ణుడు. ఈ దత్త సాంప్రదాయం చాలా స్పష్టంగా ఉంటుంది, భాగవతంలో కూడా ఉంది, యదు మహారాజ్ చరిత్రలో. ఆయన యోగేశ్వరుడు ఎట్లా అయ్యాడండి? ఆయన యోగం ఎవరికి చెప్పాడు? చాలామంది చెప్పాడు, ప్రహ్లాదుడికి చెప్పాడు. ఆయన స్వయంగా ఆయన యదు మహారాజ్ దర్శనం ఇచ్చినప్పుడు యోగి అని దర్శనం ఇచ్చాడు ఆయన. కార్తవీర్యార్జునుడికి యోగి అని దర్శనం ఇచ్చాడు ఆయన. అయితే ఆయన దత్తస్వామి ఆయన స్వయంగా ఆయన ఏ విధంగా సాధకుల్ని ఉద్ధరిస్తారో కూడా మీకు చెప్తాను. గురువు యొక్క లక్షణం శిష్యుని ఉద్ధరించడమే కదా. శిష్యుని ఉద్ధరించడమే గురువు యొక్క లక్షణం. ఉద్ధరణ ఎలా జరగాలి? ఆత్మ పరమాత్మ ఈ రెండిని అనుసంధానం చేయాలి. ఎందుకంటే ప్రతి జీవి, మనందరం కూడా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఇప్పటివరకు ఎన్ని లక్షల జన్మలు ఎత్తామో తెలియదు, ఇంకెన్ని జన్మలు ఎత్తుతామో తెలియదు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, బహుదుస్తారే ఇహ సంసారే పాహి మురారే చెప్పాడు శంకరాచార్యులు వారు. కాబట్టి ఎంతకాలం ఇలాగా మరో జన్మతో మరో తల్లి గర్భంలో ఏ యోనిలో ప్రవేశిస్తామో తెలియదు. కర్మ విపాకంలో ఉంది, ఏ చేస్తే ఏ యోనిలో ప్రవేశిస్తాం, ఏ జన్మ ఎత్తుతాం అనేది కర్మ విపాకంలో స్పష్టంగా రాయబడి ఉంది, ఋషులు రాసి పెట్టారు. కానీ ఎంతకాలం దీనికి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. పెట్టాలంటే జన్మ అనేది లేనటువంటి స్థితికి చేరిపోవాలి. అంటే ఈ లోపల ఉండేటువంటి జీవుడు పరతత్వంలో కలిసిపోవాలి. కలిసిపోవాలంటే లోపల ఉండే జీవుడిని చూసుకోవాలి. లోపల ఉండే జీవుణ్ణి ఎలా చూసుకోవాలి? దానికి చాలా నీలో ఉండే వ్యర్థమంతా పోవాలి.
ఒక శిల్పి ఉన్నాడు, ఆయనకు ఓ రాయి ఇచ్చాను తీసుకెళ్ళి, అయ్యా దీంతో నాకు ఒక కృష్ణుడి బొమ్మ తయారు చేసి ఇవ్వండి అంటాం. ఆయన ఏం చేస్తాడండి, పట్టే కృష్ణుడు రావాలంటే కృష్ణుడు వచ్చాడు కదా, ఉలి తీసుకుంటాడు, సుత్తి తీసుకుంటాడు, చెక్కడం మొదలు పెడతాడు. అలా చెక్కి ఆ మొక్కలని తీసేసి దాని జాగ్రత్తగా సాన పెట్టి ఇచ్చేసి ఓవరాల్గా ఆ మధ్యలోంచి ఇంత పెద్ద రాయి మనం ఇస్తే ఈ మాత్రం చిన్న విగ్రహాన్ని మనం తయారు చేసి మనకి ఇచ్చేస్తాడు. అంటే శిల్పి అక్కడ ఏం చేశాడండి, వ్యర్థాన్ని తీసి పారేశాడు, పరమార్థం దొరికింది. అంటే నీలో ఉండే వ్యర్థాన్ని తీసి పారేస్తే పరమాత్మ కనబడతాడు. ఉన్నాడా లేడా పరమాత్మ అంటే ఉన్నాడని మంత్రపుష్పం చెప్తోంది. భగవంతుడు చెప్పాడు, అయమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహం ఆదిత్య మధ్యంచ ప్రాణినాం అంతమేవచ భూతానాం అంతమేవచ అని చెప్పాడు విభూతి యోగంలో 20వ శ్లోకంలో. ప్రతి ప్రాణిలో నేను ఉన్నాను, విశ్వరూపి విశ్వబాహు విశ్వపాదాక్షి నాసిక ప్రతి జీవిలో కూడా స్వైరచారి యథాసుఖం ఉపనిషత్తులో చెప్పబడింది. ఈ మాట శాండిలోపనిషత్తులో. నేను ప్రతి జీవిలోనూ కూడా యథేచ్ఛగా విహరిస్తూ ఉంటాను ఆత్మరూపంలో. అంటే ప్రతి ప్రాణిలోనూ కూడా ఆత్మ ఉన్నదే, జీవుడే ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడని మంత్రపుష్పం చెప్తోంది. మా ఒక్కడూ లేడు. సబ్రహ్మ సశివ సహరి సేంద్ర సాక్షాత్ పరమస్వరాట్. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో ఇంద్రుడితో సమస్త దేవతలతో కూడి ఉన్నాను నేను. కమలం పువ్వులంటే హృదయములో, ఇష్టి అంటే గొంతుక కింద నాభి పైన హృదయ కమలములో, నివారం అంటే వరి ధాన్యం, వరి పొల్లంత ఆ సైజులో నీ జ్వాలమాలాకులం బాత్ అపారమైనటువంటి జ్వాల వెలిగిపోతూ నీలి రంగులో వెలిగిపోతూ నేను ఉన్నానయ్యా, నువ్వు నన్ను చూడటం మనసు ఎక్కడెక్కడో చూస్తున్నావు, నువ్వు నన్ను చూసే విధానం యోగం, ఈ ధ్యానం. ఇది చూసుకోవాలంటే ఇందాకలే శిల్పి చెప్పినట్టుగా నీలో ఉండే వ్యర్థాలు పోవాలంటే నీలో ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి ఈ భావనలు సంగములు అంటే అన్ని రకాల కోరికలు వదులుకోవాలి, ఒక్కొక్కటి పోవాలి. దృష్టి పరమాత్ముడి మీదే ఉండాలి. భక్తి దేవుడి మీద చిత్తం చెప్పుల మీద కాదు. అలా చేసేటానికి దత్తస్వామి ఆయన ఒక ఉదాహరణ. ఆయన ఏం చెప్తాడు, దత్తుడు ఏం చెప్తారంటే బాలోన్మత్త పిశాచ వేషాయ అంటారు. ఎలా ఉంటాడు దత్తుడు అంటే బాలుడిగా ఉంటాడు, ఉన్మత్తుడిగా ఉంటాడు, పిశాచంలా ఉంటాడు. బాలుడు అంటే పసిబాలులో వచ్చి కనబడి వెళ్ళిపోతూ ఉంటాడు. ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు. పిశాచం అంటే దెయ్యంపోతం కాదు, భయంకర స్వభావంలో ఉంటాడు అని. సాధారణంగా మేము ఉపన్యాసాలు ఇచ్చేప్పుడు బాలుడిలా ఉంటాడు చెప్తూ ఉంటాం, కానీ ఇందులో అంతరార్థం ఉంది. దత్తస్వామి యోగ సాధకుడిని ఏ విధంగా పైకి తీసుకొస్తాడో చెప్పి అంతరార్థం ఉంది అందులో. బాలుడు అంటే పసిబాలుడికి మాయకి బ్రహ్మమునకు తేడా తెలియదు. ఇది మాయ, ఇది యథార్థమో అని తెలియదు. ఎందుకు బ్రహ్మ సత్యం జగన్మిథ్య, అంతే కదా, జగత్తు మాయ, బ్రహ్మయే సత్యము కాబట్టి. అంటే నిజానికి మాయకి తేడా తెలీదు. పసిబాడు ఏం తెలుసు, వాడికి ఏం తెలీదు. అన్నింటికి ఏడవడం తెలుసు. ఆకలిస్తే ఏడుస్తాడు, చీమ కుడితే ఏడుస్తాడు, బట్ట తడిసిపోతే ఏడుస్తాడు, నిద్ర వస్తే ఏడుస్తాడు, నవ్విస్తే నవ్వుతాడు. వీడు నా వాళ్ళు ఈ పైవాళ్ళు ఏమీ తెలియదు, నిస్సంగుడు, హాయిగా యోగ నిద్రలో ఉంటాడు. అంటే మాయా బ్రహ్మము తేడా తెలియనప్పుడు సంకల్పం ఉండదు. అంటే బాలస్థితి అంటే సంకల్పరహిత స్థితి. అంటే ఆ స్థితిలో ఏ విధమైనటువంటి సంకల్పములు లేకుండా ఉండేటువంటి స్థితిలో బ్రహ్మమును మాయను కూడా అధిగమించినటువంటి స్థితిలో ఉండేటువంటి విధంగా సాధకుడిని తీసుకువచ్చేటువంటి యోగమే దత్తయోగము. అది బాలస్థితి. మనం చాలామంది కొందరు మన అవధూతలు చూస్తాం, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏం అక్కర్లే, మనం పెడితే తింటారు లేకపోతే తినరు, ఊరుకుంటారు. అలాగే ఉన్మత్త అనగానే ఏమిటి, చాలా పిచ్చివాడు. చాలామంది అవధూతలు ఏం చేస్తారంటే వాళ్ళు దూరంగా ఉంటారు, జనాలు దూరం. సారంగా దత్త సాంప్రదాయం చాలా గుప్తంగా ఉంటుంది,
చాలా దూరంగా ఉంటారు, ఎవరికి ప్రజల కంటపడే ప్రయత్నం చెయ్యరు. అలా కంటపడకుండా ప్రయత్నం చెయ్యనటువంటి అనేక మంది గురువుల్ని రవిశాస్త్రి గారు వెంటబడి ఆ గుహల్లోంచి వాళ్ళు బయటకు తీసుకొచ్చి వాళ్ళు సాధించినటువంటి అపారమైన జ్ఞానాన్ని మనకు అందించారు ఆ గురు సాహిత్య ద్వారా, నిలబెట్టి టీవీ ద్వారా. చాలా సంతోషం అనిపిస్తుంది అలాంటి వాళ్ళు మహానుభావుల యొక్క ఆ సందేశాలు వింటూ ఉంటే, వాళ్ళ జీవితం వింటూ ఉంటే. ఈ ఉన్మత్త అంటే పిచ్చివాళ్ళు కాదు, పిచ్చితనం కాదు. అంటే మంత్రశాస్త్రం ప్రకారము అమృతత్వం, అనంతము అని అర్థం. అనంతము త అనేటువంటి అక్షరానికి మంత్రశాస్త్రం ప్రకారము అమృతము అని అర్థం. అమృతతత్వం అక్షరం. అంటే ఉన్మత్త అంటే ఈ సుషుమ్నా నాడిని ప్రేరేపించి తనలో ఉండే చక్రభేదనం చేసుకుంటూ అజ్ఞాచక్రానికి వెళ్ళి సహస్రారం నుంచి పరమాత్మ అందించేటువంటి అమృతాన్ని తాగి ఉన్మత్తుడైపోయినటువంటి, అంటే అందులో సంపూర్ణంగా నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయినటువంటి స్థితి ఉన్మత్త స్థితి. అంటే తనని నమ్ముకున్నటువంటి సాధకుడికి దత్తస్వామి మహాయోగిగా ఆయన ఏం చేస్తాడంటే ఉన్మత్త స్థితికి తీసుకువెళ్తాడు. అందువల్ల బాలోన్మత్త అన్నారు. ఇక పిశాచం అంటే దెయ్యం భూతం కాదు. పిశాచాలు ఎక్కడుంటాయి? మనుషుల్లో ఉండవు, ఏకాంతం కోరుకుంటాయి. ఏకాంతం ఈ ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుందండి మనకి? ఏకాంతం ఒక్క శ్మశానంలో ఎక్కడ దొరకదు. అదేవిధంగా సంకల్పము లేనటువంటి స్థితిలో ఉంటాయి. ఎందుకంటే వాటికి నామము రూపము రెండు ఉండవు. నామరూపరహితమైనటువంటి స్థితి సంకల్పరహిత స్థితి. సంకల్పం లేనటువంటి ఏకైక ప్రదేశం ఏదంటే శ్మశానమే. ఎందుకంటే శ్మశానంలోకి వెళ్ళి శ్మశానంలో ఏదైనా ఎవరో పోయారు బంధువులు, వెళ్తాం అక్కడికి, నీకేమో కొడుకు ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నాడు, పిల్ల కోసం చూస్తున్నావు, ఎవరో నీ బంధువులు వచ్చారు, వాళ్ళకి అమ్మాయి ఉందని, అమ్మ అక్కడ అమెరికాలో ఉందని తెలిసింది, అక్కడ ఏమైనా పెళ్లి మాటలు మాట్లాడతామా? శ్మశానంలో మాట్లాడాం కదా. ఏదైనా సంకల్పాలు ఉండవు అక్కడ, బాధపడతాం, వచ్చేస్తాం. అంటే సంకల్పరహిత స్థితి. అంటే ఈ చక్రభేదనము చేసుకొని అజ్ఞాచక్రానికి చేరిపోయినటువంటి యోగి ఏ విధమైన సంకల్పములు ఉండవు. అక్కడ ఆయన యొక్క నామము రూపము లైవైపోయినాయి. దేహిననే భ్రాంతి పోయింది. ఆయన ఊరు పేరు అన్నీ మర్చిపోయాడు. సంపూర్ణ నిర్వికల్ప సమాధి స్థితికి చేరిపోయాడు ఆయన. ఇక మిగిలేది ఏమిటంటే అమృతం తాగడమే. అది పిశాచతత్వము. ఆ తత్వానికి తీసుకువెళ్ళడమే దత్తస్వామి యొక్క యోగము. ఆయన మరో మాట కూడా చెప్పాడు దత్తస్వామి. యదుమహారాజు చెప్పినప్పుడు సాధకుడికి ఉండవలసిన లక్షణాలు కూడా చెప్పాడు ఆయన. అందుకోసం ఆయన ఏం చెప్పాడు? ఆయన నాకు 24 మంది గురువులు ఉన్నారని చెప్పాడు. 24 మంది గురువులు. ఎవరయ్యా గురువులు అంటే, మనం ఒక గురువు ఉంటేనే మనం చాలా అమ్మో బాధపడి ఇదైపోతాం. 24 మంది ఆయనకి గురువులట. ఎవరెవరు? భూమి పంచభూతాలు గురువులు, సూర్యచంద్రులు గురువులు, ఒక పావురం గురువు, ఒక కొండశిలవ గురువు, ఒక ఏనుగు గురువు, ఒక లేడి గురువు, అలాగే ఒక పాము గురువు, ఒక సాలెగుడు గురువు, ఒక వేశ్య గురువు, ఒక బాలుడు గురువు, ఒక లకుముకి పిట్ట గురువు. ఇలాగా అనేకమైన 24 మంది గురువులు చెప్పి అందులో ఆయన ఏం చేశాడంటే, ఆయన అందులో ఉండేటువంటి లక్షణాలని నువ్వు గ్రహించు. భూమి ఉంది, భూమి అంటే భూమికి అపారమైన సహనం ఉంది. మనం ఏ విధంగా నాశనం చేసినా కూడా తిరిగి కోప్పడదు. సహనం ఉంది, పైగా నువ్వు తినడానికి తిండి ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది. అంటే సాధకుడు ఏం చేయాలి? అపారమైన సహనం చూపించాలి. ఏ ఆటుపోట్లు వచ్చినా వీలైనంత వరకు మిగిలిన వాళ్ళకి ఉపకారం చేసే ప్రయత్నం చేయాలి లోకానికి. అలాగే నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు వాటికి సహజంగా ఏ విధమైన రంగు ఉండదు, ఏ విధమైన రుచి ఉండదు. అలాగే ఏదైనా ఆటుపోట్లు వచ్చి బురద కలిసినప్పుడు లేకపోతే వరదలు వచ్చినప్పుడు అటువంటప్పుడు వాటిలో ఉండేటువంటి ఆ రంగు మారుతుంది, రుచి మారుతుంది. కానీ అది ఫిల్టర్ చేస్తే మళ్ళీ యథాప్రకారం నీరు ఏ విధమైనటువంటి భావన లేనటువంటి రూపు రంగు ఏ విధంగా లేనటువంటి నీరు తయారవుతుంది. అలా ఉండమంటాడు. అదేవిధంగా
మనకి అనేకమైన విషయాలు ఇందులో 24 గురువుల్లో కూడా ప్రతిదీ ఒక లక్షణమే. అందులో అంటే ప్రకృతిలో ఉండేటువంటి మంచిని తీసుకో, అది సాధకుడు అనుభవించాలి. సాధకుడే కాదు, మనందరికీ కూడా లక్షణాలు అవసరమే. మంచినే తీసుకోమని చెప్తున్నాడు. అందులో సాధకుల కోసం ప్రత్యేకంగా చెప్పిన 24 మంది గురువులు. ఒక లేడీ ఉంది, అది అపారంగా పరిగెడుతుంది, దాన్ని చిరుతను మించి కూడా పరిగెట్టగలదు లేడీ. కానీ దానికి ఉన్న ఏకైక లక్షణం ఏంటంటే చక్కటి సంగీతం అని పెడితే ఆగిపోతుంది. సంగీతం అంటే కర్ణాటక సంగీతం బాడక్కలే. వీళ్ళు ఏం చేస్తారు, ఏకతారా ఊతాడు, దాన్ని పట్టుకునేవాళ్ళు, అది ఒకసారి వెనక్కి ఆగిపోతుంది, పట్టుకుంటాడు. ఏనుగు ఉంది, దానికి మదం ఎక్కువ. ఆడ ఏనుగుని చూస్తే అది దానికి ఆపుకోలేదు, వదలదు, ఇంకా ఎంతగా తెగిస్తుంది, అది వచ్చి గోతిలో పడిపోతుంది. అందువల్ల ఏంటి, ఇలా వీటి వేళ స్త్రీ మీద కామాన్ని తగ్గించుకో, సాధకుడు కామం ఉండకూడదు. అలాగే తేనె పెడుతుంది కానీ అనుభవించదు, ఎవడోడు పట్టుకుపోతాడు. ఈ దాచుకోవడం మొదలు పెడితే దానికోసం ఇంకా విపరీతంగా ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది. ఎవడో వచ్చి పట్టుకుపోతాడు. కాబట్టి ఇప్పుడు నీ దగ్గర ఏమీ దాచుకోకు, సాధకుని దాచుకోవద్దని చెప్తాడు. దూరంగా ఉండు. పాము ఎక్కడ సొంతంగా ఇల్లు కట్టుకోదు, ఏదో చోట చేరుతూ మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒక ఇల్లు అంటూ కట్టుకుంటే మరి అనేక లంపటాలు చేరతాయి అందులో, అసలు యోగం పోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మంచి చేసుకోండి, అంతేగాని పూర్తిగా దేనికి ఏ విధమైనటువంటి అవలక్షణాలు చేరనివ్వద్దు. మంచి లక్షణాలు చేసుకోండి. తామరాకు మీద నీటి బొట్టులా అంటి ముట్టకుండా ఉండండి. తద్వారా ఏ విధమైన సంగములు నీకు అంటవు, ఏ విధమైన బాంధవ్యాలు నీకు అంటవు, ఏ విధమైనటువంటి రాగద్వేషాలు నీకు అంటవు. తద్వారా కేవలము నీ దృష్టి పరమాత్మ మీదే నిలిపి నీ ధ్యానముని, నీ యోగముని, నీ తపస్సుని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పరతత్వంలో నువ్వు అనుసంధానం అవుతావు అని చెప్పడమే దత్తయోగము. అందువల్ల దత్తస్వామి యోగానికి ఆజ్యుడు. యోగం అనేది మొదలైందే దత్తుడితో మొదలైంది. అటువంటి యోగం కొన్ని కోట్లాది సంవత్సరాల క్రితం చేసినట్టు యోగం అనేక రకాలుగా మారుతూ వచ్చి పతంజలి ఆయన రాసినట్టు అదే మనకు ప్రామాణికమైనటువంటిది. వివేకానంద స్వామి కూడా ఆసనరహితమైనటువంటి యోగాన్ని ప్రబోధించారు ఆయన. ఇలా అనేక మంది ఋషులు చేసుకుంటూ వచ్చారు. అలాగే ఋషి సత్తముడైనటువంటి పత్రిజీ వారు ఇంతటి అద్భుతమైనటువంటి పిరమిడ్ ధ్యానం అనేటువంటి శ్వాస మీదనే శ్వాస పెట్టండి, శ్వాసను గమనించండి, చాలు, ఇంకేం అక్కలే. ఎందుకంటే శ్వాసే పరమాత్మ. అందుకే నీలో శివం ఉన్నాడు, శివం లేకపోతే శవం అవుతాడు. అందువల్ల శవం కాకముందే శివంగా మారండి. ఇది ఇందులో సందేశం. అవ్వాలి అంటే నీ శ్వాసని గమనించు, నీ శ్వాసలో ఉండేటువంటి దాన్ని మెల్లిమెల్లిగా దాన్ని నియంత్రించడం మొదలుపెట్టు. అద్భుతమైనటువంటి నీ ఫలితాలను అందుకో. తద్వారా పరమాత్మ నుండి వచ్చేటువంటి ఆ విశ్వశక్తితో అనుసంధానంగా నీ జీవితం హాయిగా ఉంటుంది. నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంటావు, తుర్యమైన స్థితికి వెళ్ళిపోతావు, చివరిలో మోక్ష మార్గాన్ని అందుకోగలుగుతావు. ఇది పిరమిడ్ ధ్యానం యొక్క సందేశం. ఈ విధంగా ఈ దత్తయోగాన్ని నన్ను తెలియజేయమని చెప్పేసి రవిశాస్త్రి గారు చెప్పడం జరిగింది. తద్వారా సమయం చాలా తక్కువ, 40 నిమిషాలు. అసలు దీని మీద మొదలు పెడితే 2-3 గంటలు మాట్లాడేయచ్చు. కానీ ఏంటంటే ముఖ్యమైన బుల్లెట్స్ పాయింట్స్ కింద చెప్పడం జరిగింది, మీకు పూర్తిగా చెప్పలేకపోయా. ఎందుకంటే మనకు ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ స్టేజ్ ఉన్నాయి కాబట్టి. అయినప్పటికీ వీలైనంత వరకు క్లుప్తంగా అయినా నేను చెప్పతున్న సందేశం ఇచ్చని చెప్పి నేను భావించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పత్రిజీ ధ్యానయోగ కమిటీ సభ్యులకి, పిరమిడ్ సొసైటీ వారికి, అదేవిధంగా ముఖ్యంగా నన్ను పరిచయం చేసినటువంటి మన మారాడు రవిశాస్త్రి గారికి, అనుకోకుండా రాజరాజేశ్వర పీఠాధిపతి గురువు గారు కూడా కలవడం జరిగింది. వారి ఆశీస్సులు కూడా మనం తీసుకుందాం. ఇక ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ వీళ్ళందరూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ స్వస్తి. అవధూత చింతన గురుదేవదత్త గురుదేవదత్త గురుదేవదత్త. అద్భుతంగా వారి జ్ఞానాన్ని మనకు అందించడం జరిగింది. దత్త అవతారాలకి, మన యొక్క యోగానికి ప్రారంభం దగ్గర నుంచి అందించడం జరిగింది. అలాగే మన మధ్యలో ఉన్నారు రాజరాజేశ్వరానంద స్వామివారు. వారి ఉపన్యాసం రేపు ఉన్నది. ఈరోజు కొద్దిగా ఒక సమయాభావం అనుకోకుండా ఒక 5 నిమిషాలు.
రేపు వారిది 45 నిమిషాలు ఉంది కాబట్టి రేపు ఈరోజు వారితో ఇంట్రడక్షన్ తీసుకుందాం. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నమః. జగద్గురువులు సుభాష్ పత్రిజీ, స్వర్ణమాల మాతాజీకి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ యొక్క పిఎస్ఎస్ఎం చీఫ్ విజయభాస్కర్ రెడ్డి గారికి, ఈ యొక్క కార్యక్రమాన్ని అహర్నిశలను నిర్వహిస్తున్నటువంటి అందరి యొక్క ఈ పిఎస్ఎం ముఖ్య కార్యకర్తలందరూ కూడా ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంత పెద్ద ప్రోగ్రాము, లక్షలాది మందికి రోజు ధ్యానం, జ్ఞానం, అన్నదానం నిర్వహిస్తున్నారు. మనకి పత్రిజీ గారు అవతార పురుషులే. ఆయనతోటే ఎంతోమంది జన్మ తీసుకొని అనేక రకాల కార్యక్రమాలు, అంటే మనందరికీ అనేక లక్షల మందికి ధ్యానం నేర్పించేందుకుగా వాళ్ళు జన్మ తీసుకున్నారు. వాళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మన పోకల ప్రభాకర్ శర్మ గారు స్వామి దత్తాత్రేయ ఉపాసన చేస్తే ఆయనకి ఎవరిని చూసినా దత్తాత్రేయుడుగానే ఉంటారు. ఎందుకంటే అది అట్ట ఉపాసన చేయాలి. ఏదైనా ఒక ఉపాసన చేస్తే తద్రూపం చెందిపోతాం. ఆ దత్తాత్రేయ యొక్క అనుగ్రహమే కాదు, ఆయనే దత్తాత్రేయుడిగా రూపుదిద్దుకోవాలి. బ్రహ్మర్క కీటక న్యాయం. అదేవిధంగా ధ్యానం చేస్తే అసలు మనము ఈ విశ్వంలో కాళ్ళరాత్రి దాంట్లో పరమేశ్వరుడు తెల్ల కణంగా ఉద్భవించి ఆయనలో నుంచి రక్తబిందు ఎర్ర కణం అమ్మడిని ఉద్భవించి వాళ్ళిద్దరు కలిస్తే అరుణకాంతి, అదే క్రియాశక్తి, అదే రాజరాజేశ్వరి. అది మల్టిపుల్ అయింది. అనేక కణాలుగా, అంటే పరమాణువులు, అణుజ్యోతులుగా మిశ్రమ బిందువు అంటారు. అదే మహాబిందువు, అదే కామకళ. అది విశ్వాంతా వ్యాపించింది అఖండంగా, అనంతంగా. అదే శాశ్వతం, అదే సర్వజ్ఞత్వం. తర్వాత అది ఒక రెండు ఆ తెలుపు ఎరుపు ఆ పార్వతీ పరమేశ్వరులు విడిపోయి అమ్మవారు పంచభూతాలుగా తయారయ్యి భూమిలోనే కుండలిని మాత ఉంది. ఇది బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండం ఈ భూమి మీద జీవరాశి కొరకు నవగ్రహాలు సృష్టించబడినాయి. ప్రతి జీవి కూడా నవగ్రహాల మీదే ఆధారపడి ప్రతి ఒక్క పాయింట్ నడుస్తూ ఉంటుంది. అయితే మనం భగవంతుడు శ్వాస వలన దేవుడు జీవుడయ్యాడు, అంటే పరబ్రహ్మ జీవుడయ్యాడు, అంటే ఆడా మగ. ఇప్పుడు ఒక చిన్న ఇత్తనం, రాగి, మర్రి, ఒక జామ, యాప, ఇవన్నీ ఒక ఇత్తనంలో అంత పెద్ద వృక్షం ఉంది. ఇది అవ్యక్త మహత్తత్వం అంటారు. మళ్ళీ ఆ ఇత్తనం ఒక మర్రి చెట్టు అయ్యి, ఒక రాగి చెట్టు అయ్యి, దానికి అనేక వేల ఇత్తనాలు, మళ్ళీ ఆ చెట్టు అవ్యక్తంగా మారుతుంది, అంటే ఇత్తనం రూపంలో. ఇప్పుడు మన తాతకి 10 మంది కొడుకులు, తండ్రికి 10 మంది, అంటే ఆ ఈశ్వరుడు తండ్రి రూపంలో జీవకణం, అంటే బీజంగా మారుతున్నాడు. ఈశ్వరుడు బిందువు, తెల్ల బీజంగా గర్భంలోకి పోతున్నాడు, తల్లి గర్భంలోకి. ఆ పార్వతీదేవి ఎర్ర బీజం, అది బీజం అంటే స్వాదిష్టాన చక్రంలో జలతత్వంలో అక్కడ అది కూడా బీజంగా మారుతుంది, రక్త బీజం. అంటే 2 మిశ్రమ బీజాలు, 2 బీజాలు కలిస్తే మిశ్రమ బీజం. అది కూడా అరుణకాంతి గర్భంలో, అది కూడా రాజరాశి తత్వం. అది మల్టిపుల్ అయ్యి అనేక లక్ష కోట్యాండ నాయక లక్షల కోట్ల కణాలు ఇంప్రూవ్ అయ్యి బయటకు వచ్చినాక శ్వాస మొదలవుతుంది. నీ ఆత్మ ఏది? ఫస్ట్ తల్లిదండ్రుల గర్భంలో పోయినటువంటి ఆ 2 కణాలే నీ ఆత్మ. సీనియర్ సిటిజన్, ప్రధానమంత్రి నీ ఆత్మే. అయితే ఈ శ్వాస వల్ల నువ్వు చంద్రస్వరం వల్ల జీవుడు అయ్యావు. సూర్యస్వరం అనేది దైవత్వాన్ని, జ్ఞానాన్ని, బుద్ధి, ఆత్మజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. అయితే ఈ 2 శ్వాసల్లోనే మన జీవితం ఉంది. ఈ చంద్రస్వరం వల్ల కోరికలు ఉద్భవిస్తుంటాయి. తీరిన కోరికలు మళ్ళీ శుక్రాచార్యుడు చంద్రస్వరం, సూర్యస్వరం బుద్ధి బృహస్పతి. అయితే ఇప్పుడు ఇదొక్కటి మనం చాలా జాగ్రత్తగా, నేను ఒక పాయింట్ చెప్పి ఈరోజు మళ్ళీ రేపు చెప్తాను. ఈ చంద్రస్వరం వల్ల
కోరికలు, వ్యామోహాలు, ఈర్ష, దేశాలు, కుళ్ళు, కుచితాలు అన్నీ ఉంటాయి చంద్రస్వరం ఆడినంతసేపు. ఇది 2.5 గంట ఆడుతుంది. ఇవన్నీ నీ మనసుకి కుంభకర్ణుల లక్షణాలు ఉంటాయి. తినేది, నిద్రపోయేది, పెళ్లి చేసుకొని పిల్లకాయలు కనేది, వృద్ధాప్యం వస్తే ఈడ్చి పడేసేది. సూర్యస్వరం వల్ల జ్ఞానం ఉంటుంది, అధికార వ్యామోహం, పెత్తనం ఉంటుంది. ఇది రావణాసురుడి లక్షణాలు ఉంటాయి. ఈ 2 పనికిరావు మనకి. చంద్రస్వరం వల్ల నువ్వు తాటి దెబ్బ తీసుకొని ఎంత కొట్టినా చంద్రస్వరం వల్ల ఈ గుణాలు మారవు. సూర్యస్వరం వల్ల అహంకారం, చంద్రస్వరం అజ్ఞానం. ఇది పదాలు, అక్షరాలు, పాటలు, మాటలు ఇవన్నీ. సూర్యస్వరం జ్ఞానానికి సంబంధించింది, కానీ పెత్తనం పిచ్చి ఉంటుంది. ఈ అజ్ఞానం, అహంకారం అనేవి మనలో ఉన్నాయి. ఇవి పోవు. నువ్వు ధ్యానం చేస్తే ఇక్కడ ఈ శ్వాస ఎప్పుడైతే మనసు ఇక్కడ పెట్టి ధ్యానం చేస్తావో ఈ 2 లైవ్ అయిపోతుండే. చంద్రస్వరం, సూర్యస్వరం కింద నుంచి లైవ్ అయిపోతుండే. ఇది ఎప్పుడు లైవ్ అయిపోయినాయో నీకు ఆ కుంభకర్ణుల లక్షణాలు పోతుండే, రావణాసురుడి లక్షణాలు పోతుండే, రాముడి లక్షణాలు వస్తుండే. రాముడు ఎవరు? త్రిగుణాతీతుడు. 3 గుణాలు లేవు. అందువల్ల ధ్యానం చేసే ప్రతి వ్యక్తి రాముడే, కృష్ణుడే, ఆత్మస్వరూపమే. ఎందుకంటే ఆయన 2 పగ్గాలు పట్టుకున్నాడు. అందువల్ల మనం ధ్యానం చేస్తే నీ ఆత్మే ఈశ్వరుడు కాబట్టి నువ్వు ఈ అమ్మవారు కింద ఉంది కాబట్టి ఆమె పైకి వచ్చేస్తుంది ధ్యానం చేస్తే. ఈ శక్తి కలుసుకున్నప్పుడు పరిపూర్ణత వస్తుంది. శివశక్తుల ఐక్యమే రాజరాజేశ్వరి అంటే అరుణకాంతి. అరొక్కి అందువల్ల ఈరోజు కాలాతీతం ప్రోగ్రాం టైట్. ఈరోజు రేపు 7 గంటలకి ఇస్తామన్నారు. అద్భుతంగా స్వామివారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. నూకల ప్రభాకర్ శర్మ గారిని మనం సత్కరించుకుందాం. రాజరాజేశ్వరానంద స్వామివారి చేతుల మీదుగా గురువు గారిని సత్కరించుకుందాం. వారు అద్భుతమైనటువంటి దత్తయోగాన్ని మనకు అందించారు. ఆ దత్తయోగంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకు అందించడం జరిగింది. అలాగే రాజరాజేశ్వరానంద గారు వారు స్వరయోగం గురించి, చంద్రనాడి తత్వం గురించి, సూర్యనాడి తత్వం గురించి అనర్గళంగా చెప్పగలవారు. కాబట్టి వారు స్వరయోగం గురించి 1 గంట కాదు, 1 పూట కాదు, రోజులు నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం అది. నేర్చుకున్న అర్థం కాని జ్ఞానం అర్థమవుతున్నట్లే ఉంటుంది. అద్భుతమైన యోగం అది. ఎందుకంటే అది ఒక తెలుస్తున్నట్లుగా అనిపిస్తూ ఇంకా పూర్తిగా అర్థమయ్యే స్థితికి మనం ఎదగాలంటే స్వరయోగాన్ని ఇంకా నిత్యము ప్రాక్టీస్ చేస్తుండాలి. కాబట్టి అటువంటి యోగ సాధన అందిస్తున్నటువంటి రాజరాజేశ్వరానంద స్వామివారు రేపు ఉన్నతంగా మాట్లాడబోతున్నారు. వారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ, అలాగే నూకల ప్రభాకర్ శర్మ గారికి కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.